theme is an overcoming life and fellowship. మన అంశం ఏంటంటే జయ జీవితమును జీవించుట మరియు నిజమైన సహవాసము. As human beings, we always like to get something cheap. మనుషులంగా మనం ఏం ఆలోచిస్తామంటే మనకి చాలా తేలిగ్గా ఏమైనా వస్తే బాగుండు, చౌకగా వస్తే బాగుండు అనుకుంటాం. We are used to buying things almost every day of our life. మన జీవితాల్లో మనం ఏం చేస్తుంటామంటే ఏదో ఒక రోజు ఏదో ఒకటి కొంటూనే ఉంటాం. We buy vegetables and fruit and so many things for our house. కూరగాయలు కొంటూ ఉంటాం, పండ్లు కొంటూ ఉంటాం మన ఇంట్లోకి. And we always look where we can get something good and cheap. మనకి మంచిది కావాలనుకుంటాం, అదేవిధంగా చౌకగా కూడా కావాలనుకుంటాం. And that becomes our way of life. మన జీవిత విధానం ఆ విధంగా అయింది. Either I want something free or I want it cheap. నాకు ఉచితంగా అన్నా కావాలి, లేక చౌకగా అన్నా కావాలి. But sometimes, if you want something really good, you have to pay a higher price for it. కొన్నిసార్లు మనకి నిజంగా మంచిది కావాలి, నాణ్యమైనది కావాలంటే ఎంతో ఎక్కువ ధర చెల్లించాలి. Many things that are cheap don't last very long. అనేక విషయాలు మనం చూసినట్లయితే చౌకబారుగా తక్కువ ఖరీదుగా ఉన్న ఎక్కువ రోజులు ఉండవు. Even these electronic gadgets, the really good ones that last long, are expensive. మనం ఈ ఎలక్ట్రానిక్ వస్తువులను చూసినా కూడా ఎక్కువ రోజులు ఉండాలంటే ఎంతో ఎక్కువ ఖరీదు పెట్టుకోవాలి. It's the same thing with salvation. అదే విధంగా మన రక్షణ విషయం కూడా. Same thing with an overcoming life. జయ జీవితానికి సంబంధించి కూడా అంతే. Or fellowship. లేక సహవాసం గురించి. If you want something really good, you have to pay a price for it. నీవు నిజంగా ఏదైనా మంచిది కావాలనుకున్నట్లయితే నిజంగా దానికి వెల చెల్లించాలి. For worldly things, that price is money. ఈ లోక సంబంధమైన విషయాల కోసం అయితే ఖరీదు ఏంటంటే డబ్బు. For spiritual things, that price is not money. కానీ ఆత్మ సంబంధమైన విషయాలకు వచ్చేసరికి డబ్బు కాదు. There are a lot of pastors today preaching that God will bless you if you give money. ఈ రోజు అనేక మంది పాస్టర్లు ఏ విధంగా బోధిస్తున్నారంటే నీవు డబ్బులు ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్తున్నారు. That's a lie, because God is not in need of your money. ఎందుకంటే అది అబద్ధం. దేవుడికి నీ డబ్బు అవసరం లేదు. Businessmen need money. ఈ వ్యాపారస్తులకు డబ్బులు కావాలి. But God is not a businessman. కానీ దేవుడు ఒక వ్యాపారస్తుడు కాదు. He doesn't bless people according to how much money they give. ఏదో ఎవరో డబ్బులు ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ఆశీర్వదించడు. We need to understand on what basis God blesses people. దేవుడు తన ప్రజలను దేన్ని బట్టి ఆశీర్వదిస్తాడో మనం అర్థం చేసుకోవాలి. And I want to tell you, first of all, it's got nothing to do with money. ఈ డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు. It's got something to do with something far more valuable than money. డబ్బు కంటే ఎంతో ఖరీదైన దాంతో సంబంధం ఉంది. Now, many people think the most valuable thing in the world is money. అనేక మంది ఏమనుకుంటారంటే ఈ లోకంలో అత్యంత ఖరీదైనది విలువైనది డబ్బే అనుకుంటారు. That's a lie. అది అబద్ధం. So, we had a conference last year. గత సంవత్సరం మనం కాన్ఫరెన్స్ కలిగి ఉన్నాం. We need to ask ourselves, have we made some progress and growth in this 1 year? మనల్ని మనం ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఏమైనా మనం ఎదిగామా? See, a lot of children sitting here who are from schools. అనేక మంది చిన్నపిల్లలు ఇక్కడ పాఠశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. I think almost all of them would have got promoted to one class in 1 year. నేను అనుకుంటున్నా ఈ ఒక సంవత్సరంలో వాళ్ళు అంతకు ముందు చదువుతున్న తరగతి కంటే పై తరగతికి వెళ్ళారని. Probably all of them. బహుశా అందరూ వెళ్ళి ఉంటారు. If they were in 6th standard last year, they are in 7th standard today. గత సంవత్సరం వాళ్ళు 6వ తరగతిలో ఉంటే ఇప్పుడు 7వ తరగతిలో ఉంటారు. 2 years ago they were in 5th standard. 2 సంవత్సరాల క్రితం వాళ్ళు 5వ తరగతిలో ఉన్నారు. Every year they are going up. ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. How would you feel if your child stayed in the same class another year? అదే తరగతిలో వచ్చే సంవత్సరం కూడా మీ పిల్లవాడు కూర్చుంటే నువ్వు ఏ విధంగా భావిస్తావు? I don't think any parent will be happy. తమ పిల్లలు ఆ విధంగా కూర్చుంటే ఏ తల్లిదండ్రులు కూడా సంతోషించరని నేను అనుకుంటున్నాను. In the same way with God, we are His children. దేవునితో కూడా అదే విధంగా ఉంటుంది. మనం ఆయన బిడ్డలం. He does not want us to remain in the same spiritual level every year. అదే విధమైన ఆత్మీయ స్థితిలో మనం ప్రతి సంవత్సరం ఉండాలని దేవుడు కోరుకోడు. He does not want us to be defeated by the same sins year after year after year. మనం అదే పాపంలో ప్రతి సంవత్సరం అంతటా కూడా మనం ఓడిపోవాలని ఆయన కోరుకోడు. Supposing your child is in 2nd or 3rd standard. ఉదాహరణకు మీ పిల్లవాడు 2వ తరగతిలోనో లేక 3వ తరగతిలోనో ఉంటే trying to understand multiplication and division. వాళ్ళకి గుణింతాలు లేకపోతే భాగాహారాలు అవి నేర్పిస్తాం. And he's finding it difficult. చాలా కష్టంగా అనిపిస్తుంది అతనికి. All children find it difficult in the beginning.
ప్రారంభంలో పిల్లలందరికీ కష్టంగానే ఉంటుంది అది. But after 1 year, he's still finding it difficult. కానీ 1 సంవత్సరం తర్వాత కూడా ఇంకా కష్టంగా ఉంటే, after 2 years, 3 years, 4 years, he still cannot know how to multiply and divide. 2, 3, 4 సంవత్సరాల తర్వాత కూడా గుణింతాలు భాగాహారాలు రానట్లయితే, you won't get angry, but you'll feel sad. మనమేం కోపించం, కానీ ఆ బిడ్డ మీద మనం ఎంతో బాధపడతాం. And I want to tell you that God is not angry, but he's very sad when he sees the condition of some of his children. నేనేం చెప్తున్నా అంటే, దేవుడు తన బిడ్డల్లో కొంతమందిని చూసినప్పుడు ఆయన కోపగించట్లేదు, కానీ చాలా బాధపడుతున్నాడు. Because they are defeated by the same sins every year. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా అదే పాపం వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. We don't become perfect suddenly. మనమేదో అకస్మాత్తుగా ఒక్కసారి పరిపూర్ణం అయిపోము. A child may take 20 years to get a PhD. ఒక PhD రావడానికి ఒక బిడ్డకి 20 సంవత్సరాలు పడుతుంది. That's okay, but every year he's going up towards that goal. అది సరే, కానీ దాని వైపు పరిగెడుతూ ఉన్నాడు ప్రతి సంవత్సరం. We also have a goal. మనకు కూడా ఒక లక్ష్యం, గురి ఉంది. That goal is to become like Jesus Christ completely. ఆ గురి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వలె సంపూర్ణంగా మనం మారిపోవటం. That is the goal God has for you. నీ ఎడల దేవుడు కలిగిన గురి, లక్ష్యం అదే. You know, just like you send a child to school, you got an ambition for him as to what he should become. ఒకవేళ ఒక చిన్న బిడ్డ ఒక పాఠశాలలో ఉన్నట్లయితే ఆ బిడ్డ ఏమవ్వాలని మనకు ఒక లక్ష్యం కలిగి ఉంటాం. And what a lot of money you are willing to spend in order to get your child to that goal. ఆ గురి నిమిత్తం, ఆ లక్ష్యం నెరవేర్చుకోవడానికి నీ బిడ్డ కోసం ఎంత డబ్బులు వెల చెల్లిస్తావో కదా. In the same way, think of the sacrifice that Jesus did on Calvary as the price God paid for your education. అదే విధంగా నీ ఆత్మ సంబంధమైన చదువు నిమిత్తం దేవుడు యేసుక్రీస్తు ప్రభువున కల్వరి శిలువలో అర్పించిన అర్పణ చూడు. Sometimes parents send their children to some very expensive college. కొన్నిసార్లు చిన్న వాళ్ళ బిడ్డలను చాలా ఖరీదైన కాలేజీల్లో చేర్పించాలంటే, the child is failing again and again in college. ఆ కళాశాలలో మరలా తప్పిపోతున్నట్లయితే, you say we are spending lakhs of rupees on you and you're not taking your studies seriously. నీ కోసమేమో నేను లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నాను, నువ్వేమో తీవ్రంగా తీసుకోవట్లేదు అంటాం. That is how God feels. అదే విధంగా దేవుడు భావిస్తాడు. I paid such a price to free you from all sin in your life. నీ జీవితంలో నీ పాపం అంతటి నుంచి విడిపించడానికి నేను అంత వెల చెల్లించాను. And that price was on Calvary. ఆ వెల కల్వరి శిలువలో. That was not to make us rich. అదేదో మనం ధనవంతులుగా చేయడానికి కాదు. There are atheists who are rich who don't believe in the cross. దేవుణ్ణి నమ్మని వారు, సిలువను నమ్మని వారు ఉన్నారు కొంతమంది. They are rich. వాళ్ళు ధనవంతులే. You don't have to believe in God to be rich. నువ్వు ధనవంతుడు అవ్వాలంటే దేవుణ్ణి నమ్మాల్సిన పని లేదు. Even in this city, you think all the rich people are God-fearing people? పట్టణంలో కూడా మీరు చూసినట్లయితే ఈ పట్టణంలో ఉన్న ధనవంతులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారని మీరు అనుకుంటున్నారా? Cheating businessmen and crooked politicians who are so rich. ఎంతో మోసం చేసే వ్యాపారస్తులు, వక్రబుద్ధి కలిగిన రాజకీయ నాయకులు ఎంతో ధనవంతులు. They are not God-fearing. వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కాదు. So it's not by becoming God-fearing that you become rich. ఏదో నువ్వు ధనవంతుడు అవ్వాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే అవుతావని కాదు. When you're not God-fearing and you cheat and tell lies, then you become rich. దేవుని యందు భయభక్తులు లేకపోతే నువ్వు మోసం చేస్తావు, ఆ విధంగా ధనవంతుడు అవుతావు. But God-fearing people they live such upright life that it's very difficult for them to become very rich. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎంతో నీతిగా జీవిస్తారు కాబట్టి వాళ్ళు నిజంగా గొప్ప ధనవంతులు అవడం ఎంత కష్టం. So what is the mark of God blessing a God-fearing person? కాబట్టి ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, లేక ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాడంటే గుర్తేంటి? He gives him something better than money. డబ్బు కంటే ఎంతో విలువైనది దేవుడు అతనికి ఇస్తాడు. In the world, they don't believe there's anything better than money. ఈ లోకంలో మనం చూసినట్లయితే డబ్బు కంటే ఇంకా విలువైనది ఏమైనా ఉంది అంటే వాళ్ళు నమ్మరు. So I want all of you to ask yourself an honest question. నిజాయితీగా మీరందరూ కూడా ఈ విధంగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని నేను అడుగుతున్నాను. What is the most valuable thing in the world that you would like to get? కాబట్టి ఈ లోకంలో నీవు పొందదలుచుకున్న గొప్ప విలువైనది ఏంటి? Would you like to win some lottery and gain crores of rupees? లోకంలో ఏదైనా ఒక లాటరీ సంపాదించి కోట్లు సంపాదించాలనుకుంటున్నావా? Is that what you hope one day will happen to you? ఒకానొక రోజు నాకు ఇది జరగాలని నువ్వు అనుకుంటున్నావా? If so, you think that is the most valuable thing in the world. ఒకవేళ ఈ లోకంలో అదే విలువైందని నువ్వు ఆలోచించినట్లయితే, or
Do you hope that one day you will be able to build a really good house for you to live in? లేక ఒక రోజు నీవు నివసించడానికి ఎంతో అందమైన భవనాన్ని మంచి ఇల్లు నిర్మించుకోవాలని నీవు అనుకుంటే, then that is what you think is the most valuable thing in the world. అప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో అదే విలువైందని నీవు అనుకుంటున్నావు. But if you want to know whether you're a true disciple of Jesus Christ, నీవు యేసుక్రీస్తు ప్రభువుకు నిజమైన శిష్యుడివా కాదా అని నువ్వు తెలుసుకోవాలనుకుంటే, then you can ask this question. అప్పుడు నిన్ను ఈ విధంగా ప్రశ్నించుకోవచ్చు. Is this the goal of my life, that I want to become like Jesus Christ? నా జీవితంలో నా గురి ఇదే, నా యేసుక్రీస్తు ప్రభువులే పూర్తిగా మారటమేనా? That is the most valuable thing that anybody can have on this earth. ఈ భూమి మీద ఎవరైనా కలిగి ఉండదగిన గొప్ప విషయం అదే. We don't realize it now. ఇప్పుడు మనకు తెలియదు అది. But one day when Christ comes back, we'll understand. కానీ ఒక రోజు యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. Now you know, a 5-year-old child does not understand the value of money. ఒక 5 సంవత్సరాల బిడ్డకి డబ్బు యొక్క విలువ తెలియదు. When they are even 3-4 years old, you give them a currency note, they don't want that. 3-4 సంవత్సరాల బిడ్డలకి మనము డబ్బు నోట్ ఇచ్చినట్లయితే వాళ్ళు తీసుకోరు. But they would prefer some 20 rupee toy. కానీ వాళ్ళు 20 రూపాయల విలువ కానీ ఒక బొమ్మనైతే తీసుకుంటారు. A 20 rupee toy is more valuable to a 3-year-old than 1000 rupee note. ఒక 3 సంవత్సరాల బిడ్డకి 1000 రూపాయల నోట్ కంటే 20 రూపాయల విలువ కానీ ఒక బొమ్మ విలువైంది. You give him both, he'll take the toy. ఆ రెండు మనం ఇచ్చినట్లయితే ఆ బొమ్మనే తీసుకుంటాడు ఆ బిడ్డ. But to older people like you, you won't take the toy, you'll take the money. కానీ మీలాగా పెద్దవారికి మనం ఆ రెండు ఇచ్చినట్లయితే మీరు ఆ బొమ్మను తీసుకోరు కానీ డబ్బులు తీసుకుంటారు. You know what is valuable. ఎందుకంటే విలువైంది ఏంటో మీకు తెలుసు. Spiritually also it's like that. ఆత్మీయంగా కూడా అదే విధంగా ఉంటుంది. The Lord says, what do you want? ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి? Do you want some earthly blessing that's like a toy? ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం కావాలా నీకు ఒక బొమ్మలాగా? Yeah, then you're a baby spiritually. ఒకవేళ ఆ విధంగా అవును అన్నట్లయితే నీవు ఆత్మీయంగా ఒక బిడ్డవు, పసిబిడ్డవు. Do you want to become like Jesus? లేక నీవు యేసు వలె మారాలనుకుంటున్నావా? See how hard some of us are working every month to earn money. చూడండి, మనం డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడి పని చేసుకుంటున్నామో కదా. How hard these businessmen work in their shops to make money. ఈ వ్యాపారస్తులు వాళ్ళ షాపుల్లో ఎంత కష్టపడి పని చేసుకుంటున్నారు డబ్బులు సంపాదించడానికి. How many hours and nights you study in order to get a degree to make money. మనం డబ్బు సంపాదించడానికి ఎన్ని గంటలు ఎన్ని రాత్రులు కష్టపడి చదువుతున్నామో కదా ఒక డిగ్రీ సంపాదించడానికి. ఎందుకు? Because you think it's valuable. ఎందుకంటే డబ్బు విలువైందని మనం అనుకుంటున్నాం. Why is it people don't study the Bible like that? ఎందుకు మరి ప్రజలు బైబిల్ ఆ విధంగా చదవరు? Most students don't study the Bible like they study their earthly books. అనేక మంది విద్యార్థులు మనం చూసినట్లయితే వాళ్ళు భూ సంబంధమైన పుస్తకాల కంటే బైబిల్ని ఎక్కువగా చదవరు వాళ్ళు. That's why they are poor spiritually. అందుకే ఆత్మీయంగా మనం ఎంతో భేదవారిగా ఉన్నాం. We say God is the most important in my life. నా జీవితంలో దేవుడు అతి ప్రాముఖ్యమైన వాడని మనం అంటాం. But there are other things in our life which are more important. కానీ మన జీవితంలో నిజంగా చూసినట్లయితే వేరే విషయాలకు ప్రాముఖ్యతనిస్తాం. So then we say one thing with our lips, but we live another way in our life. మన పెదవులతో ఒక మాట చెప్తున్నాం, మన జీవితంతో ఇంకో విధంగా జీవిస్తున్నాం. And that is why we don't make the progress that we should. అందుకే మనం ఎదగవలసినంతగా ఆత్మీయంగా ఎదగట్లేదు. That's why even though all the children here are going promoted year by year by year, ఇక్కడున్న పిల్లలందరూ కూడా సంవత్సరం తర్వాత సంవత్సరం వాళ్ళు ఉన్నత తరగతులకు వెళ్తున్నా our spiritual life is not becoming better. కానీ ఆత్మ సంబంధమైన జీవితం వాళ్ళు ఎదగట్లేదు జీవితంలో. And our married life is also not becoming better. వివాహ జీవితం కూడా శ్రేష్టంగా మారట్లేదు. When I meet married couples, నేను పెళ్ళైన వారిని కలుసుకున్నప్పుడు somebody says, today is our 10th anniversary, we've been married 10 years. మేము పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అయింది, ఇది 10వ వార్షికోత్సవం అంటారు. So I ask them a question. ఒక ప్రశ్న అడుగుతాను అప్పుడు నేను, do you love one another 10 times more than you loved when you got married? మీకు పెళ్ళైనప్పటికంటే ఇప్పుడు 10 అంతలుగా ఎక్కువ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? See, sometimes we don't like to talk about loving one another as husband and wife. భార్యాభర్తలుగా ఒకరినొకరు ప్రేమించుకోవడం గురించి మనం మాట్లాడటానికి ఇష్టపడం. We think that's a dirty cinema thing. అదేదో సినిమాల్లో మురికి సంబంధించిన విషయం అనుకుంటాం. I'm not talking about that cinema type of love. సినిమాలో చూపించే ప్రేమల గురించి నేను చెప్పట్లేదు. Those are all just words. అవన్నీ కేవలం మాటలే. So many young people say and sing such words to each other and get married. అనేక మంది యవనస్తులు అలాంటి మాటలు చెప్పుకుంటారు, పాటలు పాడుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. And in 1 year they hate one another, and 2-3 years they have divorced also. ఒక సంవత్సరం తర్వాత ఒకరినొకరు ద్వేషించడం ప్రారంభిస్తారు, 2-3 సంవత్సరాల తర్వాత విడాకులు కూడా తీసుకుంటారు. Or the man goes after some other girl. లేకపోతే అబ్బాయి ఇంకో అమ్మాయి వెంట పడతాడు. That is the end of this cinema type of love. ఆ సినిమా సంబంధించిన ప్రేమలు చేస్తే ఇలానే ఉంటుంది. And I hope you young people will not be fooled by that. ఇక్కడున్న యవనస్తులు వాటన్నిటిని చూసి మీరు ఆ విధంగా మోసపోకూడదని అనుకుంటున్నాను. God's love
is the only pure love. కానీ దేవుని యొక్క ప్రేమ మాత్రమే పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ. And how did God manifest his love? దేవుడు ఏ విధంగా ప్రత్యక్షపరిచాడు ఆ ప్రేమను? Not by singing nice love songs to us from heaven. ఏదో పరలోకం నుండి ప్రేమకు సంబంధించిన కొన్ని పాటలు పాడటం ద్వారా కాదు. You know that very well-known verse in John 3:16. యోహాను 3:16లో మనకందరికీ తెలిసిన ఒక వచనం ఉంది. John chapter 3 and verse 16. యోహాను 3:16. Most Christians know is one of the first verses they learn. దాదాపు క్రైస్తవులందరూ కూడా మొట్టమొదట నేర్చుకునే వచనం ఇదే. God so loved the world that he gave his only begotten son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఇచ్చెను. He didn't sing songs. ఆయన పాటలు పాడలేదు మన కోసం. He didn't send us letters. మనకేదో ఉత్తరాలు పంపించలేదు. It's not by love letters and words and saying I love you. This is not the way God shows his love. ఏదో ప్రేమ లేఖలు రాయటం ద్వారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఏదో కొన్ని మాటలు చెప్పడం ద్వారా దేవుడు మనల్ని ప్రేమించలేదు. Understand this simple verse which everybody knows. అందరికీ తెలిసిన ఈ వచనాన్ని అర్థం చేసుకోండి. God so loved that he gave. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ఇచ్చెను. He gives. ఆయన ఇచ్చేవాడు. And what does he give? ఏమిచ్చాడు? Not something cheap. ఏదో విలువలేనిది ఇవ్వలేదు. He gave the most costly thing he had in heaven. దేవుడు తన పరలోకములో కలిగిన అత్యంత విలువైన దాన్ని మనకిచ్చాడు. That is how God shows his love. ఆ విధంగా దేవుడు తన ప్రేమను మనకు బయలుపరిచాడు. That is the difference between divine love and cinema love. దైవికమైన ప్రేమకి ఈ సినిమాల ప్రేమకి తేడాది. God so loved that he sacrificed and gave the best for us. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తనకున్న విలువైన దాన్ని మనకు అర్పించాడు, త్యాగం చేశాడు.